సీజ్ ద కార్ అండి. ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారి కారు సీజ్ చేశారు. కాబట్టి ఆ కారు ఎందుకు సీజ్ చేశారు ఏంటో మొత్తం నేను చెప్పనవసరం మీకు తెలుసు ఆల్రెడీ. ఆ కారు కిందే సింగయ్య అనే వ్యక్తి పడటం, ఆయన మృతి చెందడం, కాబట్టి ఆయన కారు కిందే చనిపోయాడు అని కొన్ని వీడియోలు బయటకు రావడం. అవి వాస్తవమా, అవి ఒరిజినలా, లేదా ఫేక్ వీడియోలా, లేకపోతే ఏ అయితే క్రియేట్ చేసినాయా, ఇవన్నీ ఒక రకంగా జరిగింది. కానీ దాని మీద అయితే కనుక పోలీసులు, నల్లబడి పోలీసులు దాన్ని వెంటనే కారుని సీజ్ చేయడం జరిగింది. ఆ కారు తాలూకు కొన్ని ఆధారాలు సేకరించడం కోసమని ఆ కారుని తీసుకెళ్ళిపోవడం జరిగింది. మరి బుల్లెట్ ప్రూఫ్ కారు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎలాగా అని అంటే కనుక ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ కారు ఇంకోటైతే కనుక అంటే పోలీసులు పట్టుకెళ్ళిపోయిన తర్వాత 24 గంటల్లో మళ్ళీ కొత్త కారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే తీసుకొచ్చారు అనే ఒక వార్త మొత్తం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుందండి వాస్తవంగా. అయితే ఎలా అంటే మనం మామూలు కాదనమాట, వైరల్ అయిపోయింది. ఎవరిదే? జగన్ గారి కొత్త కారు వైరల్ అవ్వడం ఏంటండి? మరీని కారు వైరల్ అవ్వడం ఏంటి? ఇది అసలు ఆ వైబ్ ఏంటండి బాబు? జగన్ గారి కొత్త కారు అనేసరికి మనం వాళ్ళగా పూనకాలు వచ్చినట్టుగా, చాలామందికి పూనకాలు వచ్చినట్టుగా బీభత్సంగా వైరల్ చేశారు. ఆ కారు దాంట్లో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నది, అలాగే ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు ఆ కారుని చూసి సేమ్ అది కూడా బుల్లెట్ ప్రూఫ్ కారేనంట, దీని మీద కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి అని అయితే అంటున్నారు. కాబట్టి అంటే బుల్లెట్ ప్రూఫ్ కారు లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వెళ్తారు ఏంటి అని చాలామంది చాలా ప్రశ్నలు అయితే అడిగారు. ఆ ప్రశ్నలకు సమాధానమే జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటలు దాటకుండా తీసుకొచ్చిన కొత్త కారు. ఫస్ట్ లైక్ చేయండి. ఇప్పుడు లైక్ చేశారా? లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అలాగే కారు వైరల్ లాగానే ఈ వార్త కూడా వైరల్ అవుద్ది. కాబట్టి మీరు లైక్ చేయండి, మీ బాధ్యత. అంతేకాదు నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఆ కొత్త కారులో ఉన్న ఫీచర్స్ లాగానే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆగారు, ఖచ్చితంగా కారు అయితే వచ్చేసింది. అదైతే కనుక రకరకాలుగా వీడియోలు అయితే బయటకు వచ్చేసినాయి. కాబట్టి ఇంతగా విచిత్రం ఏంటంటే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఏదైతే అంతకు ముందు కారు పోలీసులు తీసుకెళ్లారో సేమ్ ఈ కారు నెంబర్ కూడా 2349 అని అయితే మాట్లాడుతున్నారు. ఇది వాస్తవమా కాదా, నిజమా లేదా అని అనే కన్నా కారు వైరల్ మాత్రం సోషల్ మీడియాలో భయంకరంగా జరుగుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే నేను ఇచ్చే సలహా ఒకటి ఉందండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఏంటంటే చాలామంది అంటుంటారు కదా, ఏంటి ఏదన్నా ఎవరైనా ఒక అబ్బాయి వివచ్చంగా డాన్స్ చేశాడు అనుకో, డాన్స్ చేస్తే నిజంగా దిష్టి తీయించుకోమ్మా నిజంగా నువ్వు, ఎందుకంటే దిష్టి తగులుతుంది నీకు అని చాలామంది సెలబ్రిటీలు మాట్లాడుతూ ఉంటారు. బయట కూడా చాలామంది బాగా మాట్లాడుతుంటారు. కొంచెం బొద్దుగా ఉన్న పిల్లవరాన్ని తగిలితే అమ్మ దిష్టి తీయించుకోమని అంటారంటారా. సేమ్ నాది కూడా ఒక సలహా. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కారు వచ్చిందని అంటున్నారు కదా, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి మీ తరఫున ఏమనంటే దిష్టి తీయించమని కారుకి. దిష్టి తీయించిన తర్వాత కారుకి 3 నిమ్మకాయలు అయితే కట్టమనండి. ఎందుకంటే ఒక కట్టు దిగి తీసుకుని నిమ్మకాయ తీసుకుని దాంట్లోంచి తీసి అలాగా 3 నిమ్మకాయలు అయితే కనుక ఖచ్చితంగా దిష్టి తీసి కట్టమని చెప్పండి కారుకి. ఎందుకంటానంటే కనుక అది దాంతోపాటు ఎండుమిరపకాయలు ఏయో కడతారు. అలాగా 3 నిమ్మకాయలేనండి. సబ్జెక్టు కరెక్షన్ 3 ఉండొచ్చు, 4, 5 కూడా ఉండొచ్చు అనుకుంటా. అది సందర్భం బట్టి కడతారనుకుంటా మొత్తానికి. ఎందుకంటే దిష్టి తగలకుండా ఉంటుంది, వేరే ఏం లేదు దీంట్లో కూడా అర్థం. కాబట్టి ఖచ్చితంగా 3 నిమ్మకాయలు అయితే కనుక దిష్టి తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి కారు మళ్ళీ సీజ్ చేయకుండా ఉంటారేమో, లేకపోతే అలాంటి ప్రమాదాలు జరగకుండా, అలాంటి సంఘటనలు జరగకుండా ఉంటుందేమో నా అభిప్రాయం. వేరే అభిప్రాయం ఏం లేదు. మీకేమైనా తోస్తే కనుక, మీకేమైనా అనిపిస్తే కనుక ఖచ్చితంగా తెలియజేయండి. నేను చెప్పిన మాట కరెక్టే కాదా, నిజంగా దిష్టి తీయడం వాస్తవమేనంటారా, దిష్టి తీయడం మంచిదేనంటారా, అది మీ అభిప్రాయం నేను అడుగుతున్నాను. కాబట్టి ఖచ్చితంగా అయితే కానీ మీ అభిప్రాయం తెలియజేయండి, మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారి కొత్త కారు నిమిత్తం అయితే కనుక ఈ వీడియో మాత్రం విభత్సంగా వైరల్ అవుతుంది. చూస్తున్న మీరు అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.